ఎమ్మెల్యేల సభ ఇట్లుంటే ఎమ్మెల్సీల సభ ఎట్లా నడిచింది, ఎవరెవరు ఏమన్నారు, సర్కార్ తరపున మంత్రులు ఏం సమాధానాలు చెప్పిండ్రనేది చూడాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మండలి సమావేశాలకు పోదాం పాండ్రి. తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులు ఎట్లున్నాయి, చదువుల సక్కదనం ఎట్లుంది అని ముచ్చట మీద ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడిండు. సమాజాన్ని ప్రతిబింబించే తరగతి గది, నేడు తెలంగాణ తరగతి గది సమాజాన్ని ప్రతిబింబిస్తలేదని చెప్పి నేను ఎన్నికైన 6 సంవత్సరాల నుంచి ప్రతి ప్రసంగంలో చెప్తూనే ఉన్నా. ప్రభుత్వ బడి అంటే ఏదో దిక్కులేని వాళ్ళకి అన్నట్టు, ప్రైవేటు బళ్ళు ఒక 5-6 రకాలు ఉన్నాయి. ఎక్కువ మందికి ఎలా చదువు చెప్పాలని ఆలోచన చేస్తే తప్ప ఉన్నది ఎటన్న పోని కొత్త తీసుకురావాలంటే మాత్రం మళ్ళీ ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో అదే జరుగుద్ది తప్ప అంతకంటే వేరే జరగదు అనేది ఆర్థిక విషయాలు గమనించిన వ్యక్తిగా. కానీ ఇప్పుడు ఎక్కడైతే హై స్కూల్లో డైనింగ్ హాల్ ప్రారంభమైంది, కప్పేసిరు, దానికి తలుపులు పెట్టలేదు, ఏం పెట్టలేదు, ఫ్లోరింగ్ చేయకుండా ఆగిపోయినాయి. కొన్ని బళ్ళల్లో కరెంటు లైన్ సరిచేద్దామని చెప్పి కరెంటు లైన్ పగలగొట్టిర్రు, అక్కడ ఆగిపోయింది. కొన్ని బళ్ళల్లో టాయిలెట్స్ ఇస్తే టాయిలెట్ సగాన గట్టి ఆగిపోయినాయి. వీటన్నిటిని పూర్తి చేయమని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అవి అర్ధాంతరంగా ఆగిపోవటం వల్ల, అది సగం డబ్బులు వినియోగం కావటం వల్ల అట్లా మనం వదిలేయటం మంచిది కాదు. హాగో గాట్లున్నాయట తెలంగాణ సర్కార్ బడుల చదువులు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుకుంటా సర్కార్ కొలువుల ముచ్చట మాట్లాడిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు, మొత్తం మేము వచ్చిన తర్వాతనే జరుగుతున్నాయని చెప్తున్నారు. మేము కూడా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేమో మీరో గాలి మాటలు చెప్పడం కాదు, వాస్తవాలు. మీరు రిక్రూట్ చేశారు, మేము రిక్రూట్ చేశాం. ఎవరే రిక్రూట్ చేశారు, ఏ డిపార్ట్మెంట్లో చేశారు, ఎప్పుడు చేశారనేటువంటిది వాస్తవాలు బయటకు పెట్టండి. ఎప్పుడు దానికి నోటిఫికేషన్లు వచ్చినాయి, అసలు వాస్తవం. మా గవర్నమెంట్లో రిక్రూట్మెంట్కి కావాల్సినటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది ఐడెంటిఫై చేసిన 2,32,309. దాంట్లో నోటిఫై చేసినాయి. చెప్తా, అవి కూడా చెప్తా, ఇయర్ కూడా చెప్తా, వస్తున్నా. నోటిఫై చేసినాయి 2,02,735. దాంట్లో ప్రాసెస్ కంప్లీట్ అయ్యి సెలక్షన్ అయిపోయినటువంటి 1,60,083 ఉద్యోగాలు. మా గవర్నమెంట్ అంటే కంప్లీట్ కాని, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు జరిగినటువంటి రిక్రూట్మెంట్. దీని మీద మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పుకుంటా నేనేమడుగుతున్నా అంటే 10 సంవత్సరాలు పరిపాలించారు, మేము 14 సంవత్సరాలు ఇచ్చిన నోటిఫికేషన్ల గురించి చెప్తున్నాడు. నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఇస్ ఎ టోటల్ ప్రాసెస్. నోటిఫికేషన్ ఇచ్చేసి నేను చాలా పనిచేసిన అని చెప్తే నడవదు అధ్యక్ష. నోటిఫికేషన్ మనమే వేయాలి, పేపర్ లీక్ మనమే చేయాలి, కోర్టు కేసు మనమే ఇవ్వాలి, ప్రాసెస్ ఆపేయాలి. లాభం ఏంది అధ్యక్ష? ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్సర్న్డ్, మీకు ఆ ఉద్యోగాలు నింపాలి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో అదే ప్రధానమైనటువంటి డిమాండు, అది నింపాలి అనే పాత్ర ఉంటే, నేను మళ్ళీ పొలిటికల్ కామెంట్ చేయాలంటే చాలా, మనం ఉద్యోగం పోతే 6 నెలల్లో మనం రాజకీయ ఉద్యోగాలు పొందినాం. కానీ మనకు సంబంధించి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు అధ్యక్ష? గ్రూప్ 1 10 ఏళ్లలో ఒక గ్రూప్ 1 నేను అడుగుతున్నాగా, 10 ఏళ్లలో ఇలా గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ మేము వేసినాం, వారే చదివి, నేనేం చదివి వారు చదివిందని చెప్తా ఉన్నా. 10 సంవత్సరాలు ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటుంది అధ్యక్ష. ఏం వాళ్ళ గ్రూప్ 1 జాబ్ ఇచ్చే బాధ్యత మనం కాదా? ఇట్లా జాబ్ల మీద చర్చ నడిచింది. మొన్న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల కుల సర్వే ముందటేసుకున్నాడు. మనం ఏదైతే కుల సర్వే చేసినామో కుల సర్వే పారదర్శకంగా లేదు, అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి, డాటా మిస్ అయిపోయింది, సరి చూసుకోండి అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ రోజు. కానీ ప్రభుత్వం ఆ వైపు ప్రయత్నం చేసినట్టుగా అనిపించట్లేదు అధ్యక్ష. ఒక విషయం చెప్తా అధ్యక్ష, పాపం మా గౌరవ మంత్రులు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి అంశం అధ్యక్ష. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే బుక్ అధ్యక్ష. ఇది ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మొన్న. దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 అని ఇచ్చింది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే తప్పు అని ఈ బుక్ చెప్తా ఉంది అధ్యక్ష. తెలంగాణ జిఎస్డిపి 14,64,000 కోట్ల రూపాయలు అయినప్పుడు ఇదే పుస్తకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం ఆధారంగా జనాభా 4,21,90,201. మరి ఈ పుస్తకం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్ప, ముఖ్యమంత్రి గారి ప్రకటన తప్ప, ఇందులో ఏది వాస్తవం?
ఇగో ఇట్లా సర్కార్ చేసిన సర్వేను అదే సర్కార్ ముద్రించిన పుస్తకాన్ని ఒక దగ్గర పెట్టి జనాభా లెక్కలు బీసీల లెక్కలు పోల్చి చెప్పిండు. ఇక దీని మీద మంత్రి గారు దాని తదుపరి రాష్ట్రంలో ఉన్న కొంత బీసీ మేధావులను, ఇంటెలెక్చువల్స్, రిటైర్డ్ అధికారులను, సంఘాల వాళ్ళని పిలిచి నా ఛాంబర్లోనే అధికారంగా సమావేశం పెట్టే అధ్యక్ష. వాళ్ళు 3 అంశాలు కోరినారు. ఒకటి, మళ్ళీ ఎవరైనా మిస్ అయి ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వన్నారు. 12వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా 3 విధానాలల్లో, ఆన్లైన్ సిస్టంలో, వెబ్సైట్ ద్వారా, అదేవిధంగా మండలాల్లో ఉన్నటువంటి ప్రజాపాలన కార్యాలయాల్లో 3 రకాలుగా అప్లికేషన్లు ఇచ్చాం అధ్యక్ష. సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి ఈ రిజర్వేషన్ శాతంతో రేపు 18వ తారీఖు నాడు చట్టాన్ని చేస్తాం మనం ఇక్కడ. ఇగో ఇట్లా మండలిలో గవర్నర్ ప్రసంగం మీద చర్చలు జరిగినాయి. తెలంగాణ సర్కార్ చేస్తున్న పనులు ఎట్లున్నాయి, జనానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎసోంటి మేలు చేస్తానన్నది అనే దాని మీద గవర్నర్ మాట్లాడిండు కదా. హగు దాని మీదనే ఇలా మొత్తం చర్చ నడిచింది. మీరు ఏం చేయలేదని ప్రతిపక్షం అంటే లేదు లేదు మేము మంచిగా చేసినాం అని సర్కార్ చెప్పుకుంటున్నది. ఆ అసెంబ్లీ ఎట్లా నడిచింది అనేది, ఎవరెవరు ఎట్లా మాట్లాడిండ్రు అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. అసెంబ్లీ మొదలవుడుతోని గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పేటానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుకుంటా సర్కార్ చేసిన పనులేంటియో చెప్పిండు. అధ్యక్ష, 25 లక్షల పై కుటుంబాలకు 21,000 కోట్లు ఇంచుమించు రుణమాఫీ చేసి 2 లక్షల లోపు రైతులను ఆదుకున్నట్టు ప్రభుత్వం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా తప్ప తాళ్ళు పెరిట అధికంగా జోకే సవాల్ లేకుండా రైతుకు న్యాయం చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు 149 కోట్ల 63 లక్షలకు సంబంధించినటువంటి ప్రయాణాలు జరిగినాయి అంటే ఇది మామూలు అంశం కాదు అధ్యక్ష. ఆడ తెల్లలకు మనం ఇచ్చిన దగ్గరకు వెళ్ళి ఈరోజు కరెంట్ ఆఫీస్ దగ్గర లైన్ కట్టేటువంటి క్యూలో ఉండి కరెంటు బిల్లు కట్టేటువంటి స్థితి నుంచి వారి పేరు ప్రభుత్వం ఈరోజు కరెంటు బిల్లు కట్టేటువంటి కార్యక్రమం అధ్యక్ష. గృహజ్యోతి అనేది చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఓ ఇట్లా చాలా ముచ్చట్లే చెప్పిండు సర్కార్ చేసిన పనుల గురించి. అటెన్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడిండు. ఇక ఆ తర్వాత ప్రతిపక్షం తరపున మాట్లాడిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిట్ట కథలతోని, ఉదాహరణలతోని, పరాష్కాలతోని గవర్నర్ చెప్పిందంతా పచ్చి అబద్ధం అన్నట్టు బాగానే మాట్లాడిండు. ఏదో చాట్ జీపీటీ అని చెప్పి దాన్ని వాడి మనకేం కావాలో చెప్తే అదే తయారు చేస్తుంది అని చెప్పి మనం ఏదైతే వింటున్నామో బహుశా దాన్ని వాడి తయారు చేసేదేమో అని చెప్పి అనిపించింది అధ్యక్ష. గడిచిన సంవత్సర కాలంలో జరిగింది ఏంది, వాస్తవం ఏంది, భవిష్యత్తు ఏంది, ఏమన్నా ఒక అక్షరం కనపడుతుందేమో చూస్తే ఎక్కడ అక్షరం లేదు అధ్యక్ష. ఆ మనసు కవి యాత్రే అని ఉండేది అధ్యక్ష. ఆయన కనుక ఉండుంటే ఇది చూస్తే పాపం ఆత్మహత్య చేసుకునేవాడు. ఇంత మనసు లేకుండా పనిచేస్తాయి ఆ ప్రభుత్వాలు, మనుషులు ఇంత దరిద్రంగా ఉంటుందా అని. అగమానం కాకుండా మొదలే కాకపోయా, ఎందుకు ఆగమవుతారు అప్పుడే, అయ్యో మొదలే కాకపోయా ఊరే ఇంకా ఉంది కదా. గవర్నర్ గారు మనసు ఎంత గింజుకుందో వాళ్ళు చదవటానికి. ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది, ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది అధ్యక్ష. నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు, గవర్నర్ గారు కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండరు అధ్యక్ష. అది మీ ముఖ్యమంత్రి కంటే దూరంగా ఏం లేడు. రెండు కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి కంటే దగ్గరనే ఉన్నాడు. ఎక్కువ మాట్లాడొద్దు ఇక నాకు ముందట, ఎక్కువ మాట్లాడుకొని మూసుకోండి. వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతులు వెంకటయ్య కూడా అందరూ ఆన్ కథ ఉంది ఇలా అన్నారు. ఏం కథ అని అడిగినా, ఏ లేదయ్యా ఒకరోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది, ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి. ఎందుకు కొట్టి ఏం సంగతి అని అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయద్దుమని అన్నాడు, నేను పోస్తా అన్నా, నువ్వు పాలు వేస్తే ఊక్కోను అన్నాడు, నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీకు బర్రె లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగిండు అధ్యక్ష. అడిగితే నాకు 4 బర్రెలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష. ఈ 4 బర్రెలు ఎక్కడి నీకు ఒకటి కూడా లేకపోయా, మా ఊరందరం చూస్తే 50 మంది ఉన్నాం, అందరూ కలిసి నీకు బర్రెలు లేవా ఎక్కడిరా అంటే, అధ్యక్ష పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము. అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు.
ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు. ఇగో గిట్లా రాష్ట్రంలో జరుగుతున్నదేంది, మీ సర్కారు చేసిందేంది అన్నట్టు ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతుంటే మళ్ళా ఆది శ్రీనివాస్ లేచి మాట్లాడిండు, తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేచి మాట్లాడిండు. ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ, ఒక అధికారానికి వచ్చేటప్పటికి ఒక 10 లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నదు అను. నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా? వీళ్ళు చేయని పనులు వాళ్ళు చెప్తే, వాళ్ళు చేయని పనులు వీళ్ళు చెప్పిండ్రు. ఇట్లా వాళ్ళు వీళ్ళు మాట్లాడి చిన్నపాటి లొల్లి తీరుగానే చేసిండ్రు సభను. ఇది చేయలే, అది చేయలే, సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగల సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష. 14 నెలలలో మేం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు 2014 నుంచి 2015 వరకు ఏం చేయలేకపోయినరో 1 సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. మీరు వ్యంగ్యంగా నవ్వినా, ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది కనుక మేము ఇక్కడ ఉన్నాం. మేము మా పరంగా వ్యంగ్యంగా నవ్వకుండా ఉండే చూసే ప్రయత్నంలో ప్రతి అడుగు వేస్తాం. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష, ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం సభ మీ సొంతం కాదు అనుతోని కాంగ్రెస్ పార్టీలు పెద్ద లొల్లి చేసినంత పని చేసిండ్రు నిండా అసెంబ్లీలా. అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల మీద చిన్న చూపు, దళిత వర్గాల చిన్న చూపు, చేరి మీద చిన్న చూపు. ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇగో గింత మంచిగా జరిగినాయి అసెంబ్లీ సమావేశాలు. నిండు సభలో ఏ లొల్లి లేకుండా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ప్రజలను ఎట్లా బాగు చేయాలి, తెలంగాణను ఎట్లా తెల్లగా చేయాలి అనే దాని మీద చర్చలు చేసిండ్రు తప్ప అస్సలు ఒట్టుకోలే తిట్టుకోలే. ఈ తీరుగా సభలు నడిపి దేశానికి ఆదర్శం అవుతున్నది మన తెలంగాణ అసెంబ్లీ అని గర్వపడుతున్నారట తెలంగాణ పబ్లిక్.